మీటింగులంటే తెలంగాణ కమలం నేతలకు అప్పుడే మొహం మొత్తేసిందా? వాడితో అయ్యేది లేదు పోయేది లేదు అంటూ లైట్ తీసుకుంటున్నారా? స్వయంగా రాష్ట్ర అధ్యక్షుడు నిర్వహించిన సమావేశానికి ఏకంగా 7 ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టడాన్ని ఎలా చూడాలి? రాష్ట్ర బీజేపీలో అసలేం జరుగుతోంది? తెలంగాణ కమలం పార్టీలో ఇంకా స్తబ్దత పోలేదు. లోక్సభ ఎన్నికల ఫలితాలు పర్వాలేదనిపించినా ఆ పార్టీ క్యాడర్ ఇంకా యాక్టివ్ మోడ్లోకి రాలేదు. ఏదో నామకే వస్తేగా పార్టీ కార్యక్రమాలు జరుగుతున్నాయట. అగ్రనాయకత్వం ఎంత ఫాలో అప్ చేసినా వెంట పడుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం పెద్దగా ఉలుకు పలుకు ఉండటం లేదంటున్నారు. ఏదైనా కార్యక్రమానికి పిలుపునిస్తే చేద్దాంలే అంటున్నారట. అదే పార్టీ మీటింగ్ అంటే ఇంకా వెనకడుగేస్తున్నట్టుగా తెలిసిందే. ఆ మీటింగులతో అయ్యేది లేదు పోయేది లేదు అంటూ పెదవి విరిచేస్తున్నారని తెలిసిందే. తాజాగా మంగళవారం బీజేపీ స్టేట్ ఆఫీస్ బేరర్స్ మీటింగ్ జరిగింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధానంగా హర్ ఘర్ తిరంగాపై చర్చ జరిగింది. ఈ సమావేశానికి సంబంధించిన సమాచారం 2-3 రోజుల ముందుగానే సంబంధిత వ్యక్తులకు వెళ్లింది. ఇందులో ఎమ్మెల్యే కూడా పాల్గొంటారని బీజేపీ రాష్ట్ర కార్యాలయం ప్రకటించింది కూడా. అయితే చివరకు నిజామాబాద్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా మినహా ఎవ్వరూ హాజరు కాలేదు. మిగతా అంతా మీటింగ్ను లైట్ తీసుకున్నారన్న సమాచారం పార్టీ వర్గాల్లో కలకలం రేపుతోంది. వ్యయప్రయాసల కోర్చి మరీ మీటింగ్కెళ్లినా అక్కడేం ఒరుగుతుంది? అయ్యేది లేదు పోయేది లేదు. ఈ కార్యక్రమం కోసం అనవసరంగా ఆయాసపడటం దేనికన్న అభిప్రాయం పార్టీ ఎమ్మెల్యేలకే ఉందట. పెద్దగా నిర్ణయాలు తీసుకునేది ఉండదని, సరైన గౌరవం కూడా దక్కనప్పుడు వెళ్లడం ఎందుకు అనేవాళ్లు డుమ్మా కొట్టారన్న చర్చ జరుగుతోందట తెలంగాణ బీజేపీ వర్గాల్లో. అయినా సరే రాష్ట్రంలో పార్టీకి ఉన్నదే 8 మంది ఎమ్మెల్యేలు, అందులో 7 మీటింగ్కు రాకపోవడం అంటే మరి అంత నిర్లక్ష్యమా అన్న టాక్ నడుస్తోంది. అదే సమయంలో పార్టీ అధినాయకత్వానికి ఎమ్మెల్యేలకు మధ్య గ్యాప్ ఉందా అన్న గుసగుసలు సైతం వినిపించేస్తున్నాయి. పార్టీ నాయకత్వం అంటే ఎమ్మెల్యేలకు కనీస గౌరవం లేదా అన్న ప్రశ్నలు సైతం వస్తున్నాయి. అయితే నిన్న మొన్నటిదాకా అసెంబ్లీ సమావేశాల కోసం హైదరాబాద్లోనే ఉన్నామని, ఇప్పుడే నియోజకవర్గాలకు వస్తే వెంటనే మీటింగ్ పేరుతో రమ్మంటే ఎలాగన్నది ఎమ్మెల్యేల ప్రశ్న అంటున్నారు కొందరు. మరోవైపు పార్టీ ఏదైనా కార్యక్రమానికి పిలుపునిస్తే ఖర్చుల సంగతి ఏంటని అడుగుతున్నారట జిల్లా అధ్యక్షులు. పార్టీ అధినాయకత్వం డబ్బులు పంపిస్తేనే ప్రోగ్రాం, లేకుంటే లేదని ఖరాఖండిగా చెప్పేస్తున్నట్టుగా తెలిసిందే. హర్ ఘర్ తిరంగా కార్యక్రమానికి జెండాలు పంపిస్తేనే చేస్తామని, మా జేబులు ఖాళీ చేసుకోలేమని చెప్తున్నట్టుగా ప్రచారం ఉంది. మొత్తంగా తెలంగాణ బీజేపీలో ఏదేదో జరిగిపోతోందని, ఇంతకుముందు ఇలాంటి వాతావరణం లేదని వాపోతున్నారట పాత తరం నేతలు. పార్టీ పెద్దలు దీన్ని ఎలా సెట్ చేస్తారో చూడాలి మరి.